దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరింపనప్పుడే. ఏమోనండి డాక్టర్ దగ్గరికి పోయినాం, ఏమీ లేదు, అన్నీ బాగున్నాయని చెప్తాడండి డాక్టరు. ఈసీజీ ఇంకేవో చాలా ఉన్నాయి, అవన్నీ పెద్ద లిస్టు. అన్నీ టెస్టులు చేసినారండి, 2 రోజులు పొద్దున్నుంచి రాత్రి దాకా చేసినారు, కానీ ఏమీ లేదు అంటున్నాడు. కానీ నాకైతే బాధ తెలుస్తోందండి, ఏదో ఉంది. అదే రహస్యము. వింత మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతన్ నిన్ను తలంపగావలయుగా శ్రీకాళహస్తీశ్వరా. ఏ పేరు ఏ దేవతనైనా తలువు. అందుకని భయంకర రూపం చూపుతున్నది. అతి విస్తార వదన జిహ్వా లలన భీషణ నిమగ్నారక్తనయన నాదాపూరిత దింగ్ముఖ సా వేగేన ఆపతితా ఘాతయంతి మహాసురాన్. రాక్షసులను ఇలా తొక్కిపడేస్తూ ఉన్నది అమ్మవారు, సంహరిస్తూ ఉన్నది. సైన్యే తత్ర సురారీణాం అభక్షయత తద్బలం. ఆ కాళీదేవి ఇలా మింగేస్తోంది, తింటున్నది రాక్షసులను. అంటే అలా రాక్షస తత్వాలను మింగాలి, మనము తినాలి. మనమే కాళీదేవి అయి దుర్లక్షణములను మనము తినాలి. పార్ష్ణిగ్రాహాంకుశగ్రాహ్యోదఘంటా సమన్వితాన్. దివ్య ఆ రథాలు ఎలా ఉన్నాయి, సమాదాయైక హస్తేన వారణాన్. ఆ ఏనుగులు ఉన్నాయి శత్రు సైన్యములో, వాటికి ఘంటలు గట్టి ఉన్నాయి, చాలా అందంగా అలంకరింపబడి ఉన్నాయి. మొత్తం ఒక 10-20 ఏనుగులను ఒక్కసారి ఇట్లా అని నోట్లో వేసుకుంటున్నది అమ్మవారు. ఏదో ఒక ఏనుగు కాదు, ఆ ఘంటలు, వాటి యొక్క ఆభరణములు, వాటి మీద ఉన్నటువంటి ఆసనములు మొత్తం ఇట్లా తీసి వేసేసుకుంటుంది ఆమె. అంత భయంకరముగా ఉన్నది. ఆదాయ ఏకహస్తేన, ఊరికే ఇట్లా అని వేసేస్తోంది, ఇట్లా అని వేస్తున్నది నోట్లో. తథైవ యోధం తురగై రథం సారథిన. అసలు ఏనుగులు కాదండి, రథాలు ఇలా వేసుకుంటున్నది అమ్మవారు. నిక్షిప్య వక్త్రే దశనై చర్వయంతి అతి భైరవం. అమ్మవారు ఇలా నములుతుంటే ఆ శబ్దాలు భయంకరంగా శత్రువుల గుండెలు అదిరిపోతూ ఉన్నాయి, రాక్షసుల గుండెలు అలా నమిలేస్తూ ఉన్నది అమ్మవారు. అంటే నీవే కాళీదేవి అయి మానవుడా, నీ ఆ దుర్మార్గ లక్షణములను ఇలా నమిలేయాలి నీవు, అప్పుడే అవి వశమవుతాయి. ఏకం జగ్రాహ కేశేషు. ఒక రాక్షసుని ఇలా వెంట్రుకలు జుట్టు పట్టుకున్నది. ఇందాక వీడన్నాడు జుట్టు పట్టుకుంటానని. జుట్టు పట్టుకోవడం ఎట్లుంటుందో చూడరా, చూపిస్తున్నది. ఒకని జుట్టు పట్టుకుని ఇలా నోట్లోకి వేసుకున్నది. గ్రీవాయాం అథ, ఇంకొకని మెడ పట్టుకుని ఇలా లోపలికి వేసుకున్నది అమ్మవారు. అపరం పాదేనాక్రమ్య చైవాన్యం, ఒకని పాదముతో ఇలా తొక్కి ఇలా తీసుకుంది పైకి. ఉరస, ఒకని ఇలా వక్షస్థలముతో కొట్టింది. ఇలా తైర్ముక్తాని చ శస్త్రాన్ని మహాస్త్రాన్ని తథా. ఇంకా వాళ్ళ అస్త్రాలు తక్కిన వాళ్ళు వేస్తూ ఉన్నారు, వాటిని ఇలా అని తీసేసుకుంటున్నది అమ్మవారు. ముఖేన జగ్రాహ రుషాదశనై మథితాన్యపి బలినాం తద్బలం సర్వమసురాణాం దురాత్మనాం. అసినా నిహతా కేచిత్ ఖట్వాంగతాడితా. కత్తితో కొందరిని. అమ్మవారికి ఎన్ని చేతులు ఉన్నాయి? చాలా చేతులు, 10 చేతులు, 10 ముఖాలు. అసలు అట్లాంటి రూపం ఎప్పుడైనా ఊహించగలమా? 10 చేతులు గల ఒక ఆకారం ఎదురుగా నిలబడితే గుండెలు చాలుతాయా చూడ్డానికి? 10 ముఖాలు గల తల్లిని చూడగలమా? మహాకాళీదేవి ఎలా ఉంటుందో. సేవే ఆస్య పాదదశకాం అన్నాడు. పాదములు 10, ముఖములు 10, చేతులు. ఇలా రూపము చూడ్డానికే భయంకరముగా ఉన్నది. కాళీకరాళ వక్త్రాంత దుర్దర్శ దశనక్షమా. హతశేషం తతసైన్యం దృష్ట్వా చండం. ఒక్కసారి ఇట్లా పట్టుకుని చెండుని ఇట్లా అన్నది. మొత్తం వాడి శిరస్సు కేశపాశముతో ఇలా శిరస్సు పట్టుకున్నది. అది చూసి ముండు పరిగెత్తిపోయాడు ఆమె మీదికి. శిరశ్చండస్య ముండంచ సుమహావీర్యం దిశో భేజే భయాతురం. శిరశ్చండస్య కాళీచ గృహీత్వా ముండమేవచ ప్రాహ ప్రచండాట్టహాసం. ఒక్కసారి భయంకరంగా నవ్వింది అమ్మవారు. అంతకుముందు ఒక ధనుస్సును టంకారము చేసింది. అన్నింటికీ మించిన ధ్వని చేస్తూ ఉన్నది అమ్మవారు. అప్పుడు
చండికా లలితం వచః యస్మాచ్చండంచ ముండంచ. చండిక ఆ కాళీదేవితో అన్నది, ఓ కాళీ, నీవు యస్మాచ్చండంచ ముండంచ, చెండుణ్ణి ఇలా తీసుకున్నావు, ముండుణ్ణి ఇలా చేశావు, ఈ ఇద్దరిని సంహరించావు కదా, వాళ్ళని ఇలా చేత్తో పట్టుకున్నావు, అందువల్ల చాముండేతి చ విఖ్యాత, నీవిప్పటి నుంచి చాముండా అనే పేరుతో విఖ్యాతిరాలు అవుతున్నావు తల్లి, నీవు సామాన్యురాలివి కాదు. ఇంత భయంకరమైనటువంటి చండ ముండులను సంహరించిన దానివి కాబట్టి తతో లోకే ఖ్యాతా దేవి భవిష్యసి, ఇప్పటి నుంచి నీవు తల్లి చండ ముండులను సంహరించినందువలన చాముండా ఇతి విఖ్యాత, నీ పేరు చాముండా అని అవుతుందమ్మా ఇప్పటి నుంచి అని ఎవరు? చండికా లలితం జగుహు. చండికాదేవి కాళీదేవిని చూసి, ఆమె యొక్క అవతారములే రూపములే అన్నీ, ఒక రూపము ఇంకొక రూపమును చూసి, అమ్మా నీవెంత గొప్పదానివి తల్లి, ఇప్పటి నుంచి నీవు చాముండా అని పిలుస్తారు నిన్ను, లోకములో ఖ్యాతురాలివి అవుతావు అని అన్నారు. ఇది ఈ శబ్దములలో ఒక మహాత్మ్యం ఉంటుంది. మనము చేసే సాధనకు కోపము జయించాలి. ఎలా జయిస్తావు? చాముండాయై నమః, చాముండాయై నమః చెయ్యి, ఓ 1000 సార్లు తగ్గుతుంది కోపం. నీ సహజమైన లౌకికమైన ప్రయత్నమునకు మంత్రము తోడవుతుంది. శబ్దము కదా, ఏదైనా అక్షరమే మూలము ప్రపంచానికి. ఆ అక్షరము మంత్రమై నీకు ఎప్పుడైతే నీకు ఒకవైపు నీకు ఆ శక్తిని ప్రసాదిస్తూ ఉంటుందో, నీ ప్రయత్నము లౌకికంగా చేసే ప్రయత్నము ఫలిస్తుంది. ఇది రహస్యం. అందుకని ఎందుకు మంత్రశాస్త్రము, ఎందుకు సప్తశతి, ఎందుకు సప్తశతి గొప్పది? ఇందుకే గొప్పది సప్తశతి, ఇందుకే విశేషమైనది. నీ ఏ పని నీవు చేస్తున్నావో దానికి ఈ మంత్రము నీకు దారి చూపిస్తుంది, ఆ విధమైన మానసిక శక్తిని ప్రసాదిస్తుంది నీకు. లేకుంటే విక్షేపం వస్తూ ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, గురువుగారు జపం చేస్తుంటాను కానీ ఏమో మనస్సు నిలవదండి. చాలా పెద్ద ప్రశ్న. మనస్సు నిలవదు అనేది ఏం మన ప్రశ్నే కాదు. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. అర్జునుడు మన రిప్రజెంటేటివ్, మన ప్రతినిధి. ఆయన అడిగాడు కృష్ణ పరమాత్మను, మనస్సు నిలవటం లేదయ్యా అన్నాడు. అందరి సమస్య అదే, మనస్సు ఉండదండి. ఏమో గురువుగారు అన్నీ చేస్తాము, ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తాను, ఆ అన్నీ చేస్తానన్న దాంట్లో ప్రతిదానిలోనూ నీవు ఆ భగవంతుణ్ణి ఉపాస్య దైవాన్ని చూడు. నీ కదా అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మరి మనస్సును ఎలా పట్టుకోవాలి? అభ్యాస వైరాగ్యముల చేత అన్నాడు. అభ్యాస పునః పునః ప్రవృత్తి, అభ్యాస మళ్ళీ 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 అదే 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 పదే 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 చేస్తూ ఉండాలి. అదే స్థానంలో కూర్చోవాలి, అదే తూర్పుముఖంగా కూర్చోవాలి, సాయం సమయంలో ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఎంతసేపు దీపారాధన ఒత్తులు 3 వేయాలా 5 వేయాలా అనే కాకుండా ఆ స్థితి దాటాలి. ఓసారి చెప్పాడు కదా, ఎన్నిసార్లు చెప్పాలి? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. 3 లోకముల యొక్క ఈ 3 లోకములు ఏమిటి? ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. ఇవన్నీ కూడా చీకటి తొలగిపోతుంది అన్నాడు. త్రివర్తి సంయుక్తం, 3 వత్తులు అన్నాడు కదా. మళ్ళీ 2వ దీపంలో ఏమన్నా వెయ్యాలండి 3 ఒత్తులు? వెంటనే దీనికి సందేహం వస్తుంది తప్ప ముందుకెళ్ళం. అక్కడి నుంచి 3, 2 వేసావు, ఒకసారి 3 వేసావు, మళ్ళీ 3 వేస్తే 6 అవుతాయి కదా గురువుగారు, ఏమి నీకు నష్టం? ఇక్కడ 3 వేసావు, అక్కడ 3 వేసావు, 2 కలిపి ఒకటే పెట్టాలా? ఒంటి దీపం పెట్టకూడదంటారు కదా. ఇవే సరిపోయాయి మనకు. జీవితం అంతా ఇక్కడి నుంచి దాటి ముందుకు పోతే కదా మనకు తత్వము. అందుకని ఇక్కడి నుంచి దాటాలి మనం. ఇవి చెయ్యండి, వీటికి చాలా ప్రాధాన్యం ఉన్నది, నేను తగ్గించటం లేదు. కానీ ఈ స్థితి నుంచి ముందుకు వెళ్ళాలి. ఇవి చేస్తూ 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 ముందుకు ప్రయాణం సాగాలి. చేస్తూ ఇక్కడ ఆగిపోవద్దు. పూజా కోటి సమం స్తోత్రం, కోటి పూజలు చేయవలసినదే. శంకరాచార్యులు కూడా పూజ చేశారు. ఆయనకు అవసరమా? మనకు అవసరం కాబట్టి చేశారు ఆయన. భారతీ తీర్థులు నిరంతరము అంతంత పూజలు చేస్తుంటారు అన్నన్ని గంటలు. ఆయనకు అవసరమా? ఆయన ముక్తుడు. కానీ ఆయన చెయ్యకపోతే వేరే అర్థం వస్తుంది. మనం చెయ్యము. మనం ముందే నేను అట్లంతా పూజలు గీజలు అవన్నీ చాలామంది చెప్తుంటారు చాలా గొప్పగా, నేను అవన్నీ చేయనండి, అంతా నాకు
ఒరే నాయనా, అంతా నీకు మనసులో చేయగలిగితే నిజంగా పూజలు అవసరంలే, కానీ భ్రమపడుతూ ఉన్నాడు అంతా చేస్తున్నానని. అందుకే మెడిటేషన్ ధ్యానం అని పోతారు కదా, అందరూ గుంపులు గుంపులు కూర్చుంటాడు. ఏకస్తప, తపస్సుకు ఒకడే ఉండాలన్నాడు. ద్విరధ్యాయి, చదువుకిద్దరు ఉండాలన్నాడు. త్రిభిర్గీతం, పాటకు కంఠము శృతి లయ ముగ్గురు ఉండాలన్నాడు. చతుష్పథం, ఏదైనా దారి ప్రయాణం చేస్తే నలుగురు ఉండాలిరా అన్నాడు. అంటే విమానం ఎక్కితే నలుగురు టికెట్లు కొనుక్కొని పోవాలని కాదు, మామూలుగా దారి అంటే నలుగురు తోడు ఉండాలి అన్నాడు. చతుష్పథం, పంచభి షడ్భి గోష్ఠి, 5-6 మందితో గోష్ఠి. యుద్ధం అన్యై సహస్రశ, యుద్ధం అంటే అన్యై సహస్రశ, 1000 మంది మధ్యలో జరిగేది యుద్ధము అన్నాడు. కానీ ఏకస్తప, తపస్సుకొకడే అన్నాడు. కానీ 10 మంది గుంపుగా తపస్సు చేసుకుందామా పోయి అంటే వాడేం చేస్తున్నాడో అని వీడేం చేస్తున్నాడో అని వాడు, కళ్ళు మూసుకున్న భావాలన్నీ పక్కవాడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదే మెడిటేషన్. ఇంగ్లీష్లో చెప్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ధ్యానం, ధ్యాన యోగ అనే దానికన్నా మెడిటేషన్ అనేది ఎక్కువ ప్రీతి మనకు. అందువల్ల మెడిటేషన్ అని వాడు ఐఎమ్ ఇన్ డీప్ మెడిటేషన్ వాడు చెప్తుంటాడు పైన. వీడు ఏమన్నా అనుకోని కానీ యు ఆర్ ఇన్ ద డీప్ మెడిటేషన్, యు ఆర్ ఇన్ ద డీప్ మెడిటేషన్ అని అంటూ ఉంటే వాడు ఊగి దబ అని ముందువాడి మీద పడతాడు. వాడు అప్పుడు కూడా ముందువాడే అప్పుడే నిద్రలో నుంచి వాడు మేల్కొంటాడు. ఇద్దరూ సమానమైన నిద్రాస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీడు గంటసేపు కూర్చోబెట్టే చెప్తూనే ఉన్నాడు యు ఆర్ ఇన్ డీప్ మెడిటేషన్ అంటున్నాడు. వాడు డీప్ మెడిటేషన్లో ఇలాగే ఉన్నాడు. అందుకని ప్రమాదము. గుంపులుగా తపస్సు చేయవలసినది కాదు. అందువల్ల పూజా కోటి సమం స్తోత్రం, కోటి పూజల కన్నా స్తోత్రము గొప్పది. అంటే పూజల నుంచే స్తోత్రానికి వెళ్ళాలి. పూజలు మానేయమని అర్థం కాదు, మానకూడదు. 1వ మెట్టు ఎక్కి 2వ మెట్టుకి వెళ్ళాలంటే 1వ మెట్టు తీసేయరానిగా, తీసేస్తే పడిపోతాడు మళ్ళీ వీడు. 1 కాదు కదా, కిందికి పడిపోతాడు. ఏ మెట్టు వదలరాదు. 1, 2, 3, 10కి వెళ్ళాక 9 మెట్లు వాడి వెనకలు ఉండవలసిందే. 99కి వెళ్ళాడు, 98 మెట్లు ఉండవలసినదే. ఎక్కడ ఒక్క మెట్టు కూడా పక్కకు పోరాదు. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప. స్తోత్రం అంటే 4 పేజీలు ఉంటుంది, జపము 4 అక్షరాలు ఉంటుంది మంత్రము. స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం. ఆ జపము ధ్యానము, ధ్యై చింతాయాం, ధ్యానంలోకి వెళ్ళాలి. రూపము ముక్తా విద్రుమహేమనీలధవళఛాయై ముఖై త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైః వహంతీం భజే. ఇలా తల్లి నిన్ను ధ్యానం చేస్తున్నాను అమ్మా. విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట విలసద్ధస్తాభిః ఆసేవితాం హస్తైశ్చక్రధరాలిఖేట విశిఖాం చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. అది ధ్యానము. ఆ ధ్యానము స్థితి ఈ పూజ దగ్గర నుంచి మళ్ళీ పూజ ఉండాల్సిందే, ధ్యానం ఉండాల్సిందే. అప్పుడు పూజ తరుగుతూ ధ్యానము పెరుగుతూ ఉంటుంది. ఇంకా పైన చెప్పాడు ధ్యాన కోటి సమం లయ. ధ్యాన కోట్లతో ఒక లయం అంటే లీనము కావడం. నీవే పరమేశ్వరుడు. నా రుద్రో రుద్రమర్చయేత్ ప్రజలనే బ్రహ్మాతిష్టతు బాహ్వోః. ఇలా ఒక్కొక్క అంగములో శివస్వరూపాన్ని ఆవాహనం చేసుకోవడం. నయనయోః చంద్రాదిత్యౌ తిష్ఠేతాం మూర్ధ్ని ఆదిత్యాస్తిష్టంతు కంఠే వసవస్తిష్టంతు. ఇలా సర్వాంగముల యందు శివస్వరూపము. అప్పుడు రుద్రార్చన. అమ్మవారి పూజ చేసినా అంతే. అన్నీ సర్వాంగముల యందు అమ్మవారి యొక్క ఆవాహనం. అందుకే నీవే చండివి, నీవే శర్వాణివి, నీవే వాణీదేవివి. అదే అద్వైత సిద్ధి ఆచార్య శంకరులు మనకు అనుగ్రహించినారు. అంటే ఆ మూల తత్వమును మనకు ఆయన విశదము చేసి చెప్పాడు. ఆ అద్వైత స్థితి రావాలి, నీవే నేను అనే స్థితి రావాలి. అంత సులభము కాదు అది. పుట్టుకతో ఆచార్య శంకరులకు వచ్చిందంటే ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. సామాన్యుల కంటే మహాసాధన కావాలి. అందుకని ఈ సాధనా సర్వస్వము యొక్క స్వరూపము సప్తశతీ చండీ. దాన్ని మనము తేలిక మాటల్లో చెప్పుకుంటూ ఉన్నాం. అలా 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 దిగి వచ్చి దానగుణములు దానవ గుణములు వీడరా, దానవ గుణములు వీడరా,
దైవత్వం దరిజేరరా. దానవ గుణమును ఒక్కొక్క దాన్ని అమ్మవారు ఇంత యుద్ధము ఎందుకు? నీలోని అమ్మవారు యుద్ధం చేయాలి, చేస్తేనే ఈ దుర్మార్గులను రాక్షసులను మట్టుబెట్టగలుగుతాడు. దానవ గుణములు వీడరా దైవత్వం దరిజేరరా. మసకల కన్నుల మసి మసి చూపుల ధూమ్రలోచనుడు కాకురా. మసకల కన్నుల మసి మసి చూపుల ధూమ్రలోచనుడు కాకురా. అంత మగవాళ్ళకే అనుకోకండి, ధూమ్రలోచనివి కాకుమా అమ్మా, అలా వెళ్ళొద్దు. మసకల కన్నుల మసి మసి చూపుల ధూమ్రలోచనుడు కాకుర్రా. చీటికి మాటికి చిర్రు బుర్రుమని చెండుడుగా చెడిపోకురా. వాడి చండహ చెడికోపే తెలుగులో కూడా అన్వయిస్తుంది. ధాతువు చెడి అనే ధాతువు కోపమునందు అన్నాడు. చెడి కోపే అంటే కోపంలో చెడిపోవద్దు. తెలుగులో మనం మార్చుకోవాలి మనకు అనుకూలంగా. అలా చెడిపోవద్దురా. చీటికి మాటికి చిర్రు బుర్రుమని చెండుడుగా చెడిపోకురా. మటమట మొగమును ముడిచి మాడిచి ప్రతిదానిని మరి కాదని లేదని ముండుడివై ఖండించకురా. ప్రతిదాన్ని వాడు కాదంటుంటాడు. ఏది అవునరా నేను ఒప్పుకోనండి అంటాడు. ఏమో వీడు ఒప్పుకుంటేనే ప్రపంచమంతా నడిచేటట్లు. ఏమీ కాదు వీడితో, కానీ వాడు అట్లుంటాడు. మటమట మొగమును ముడిచి మాడిచి ప్రతిదానిని మరి కాదని లేదని ముండుడివై ఖండించకురా. నాకు సాటి మరి నేనేనని, నాకు సాటి మరి నేనేనని అహం భేరి మ్రోగించకురా. అహం భేరి మ్రోగించకురా. శుంభని శుంభుని ప్రతిబింబించకురా. శుంభుడిలాగా నిశుంభుడిలాగా అయిపోవద్దు నాయన. అహం భేరి, ఎప్పుడు భేరి మ్రోగిస్తుంటాడు వీడు. నేనండి, నేను గనక తలుచుకున్నానంటే, మామూలుగా మాట్లాడే మాటలే ఎప్పుడు మనం మాట్లాడుతుంటాం ఇవన్నీ. నేనే గనక తలుచుకున్నానంటే అమ్మ ఏమో అని వింటుంటాడు అవతలివాడు. వీడి మొహం అని వాడు కూడా లోపల అనుకుంటుంటాడు, కానీ బయటికి నిజమేనండో మీరు అనుకున్నారంటే అని అంటుంటాడు వాడు బయటికి. కాబట్టి నేనే గనక దిగానంటే, నేను తలుచుకున్నానంటే ఇదే ప్రమాదం. నేనని అహం భేరి మ్రోగించకురా. శుంభుని ప్రతిబింబించకురా. ఎందుకు ఈ ప్రయోగం అహం భేరి అంటే, అభేరి రాగం నేను పాడుతున్నది, దీన్ని అభేరి అంటారు కర్ణాటక సంగీతంలో. చాలా రంజకమైన రాగం ఇది. దీన్ని హిందుస్థానీలో భీంపలాస్ అంటారు ఈ రాగాన్ని. అహం భేరి, అహం తీసేస్తే అభేరి అవుతుంది రాగం. ఆ రాగం పేరు వచ్చింది అక్కడ. అహం భేరి మ్రోగించకురా. మనిషి మనిషి మహిమగల ఋషి, నువ్వు నిజంగా సామాన్యుడివి కాదు. దేహో దేవాలయ. ఈ శరీరము సర్వధర్మార్థ సాధనం. శరీరం చాలా గొప్పది, అందుకే దీన్ని గొప్పగా పవిత్రంగా చూసుకోరా. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఇందులో ఉన్న జీవుడే దేవుడు, పరమేశ్వరుడు.